అంటే ఇప్పుడు కానుకల గురించి అడుగుతున్నారా, మేము రిచ్ అయిపోయామని ఏమని అడుగుతున్నారా మీరు? సార్ మీకు క్వశ్చన్ అర్థం కాలేదా? మళ్ళీ ఒక్కసారి చెప్పమంటారా? అడగండి, సూటిగా అడగండి. సూటిగానే అడుగుతా. అంటే కానుకలు ఉన్నాయి కదా, అంటే మీకు స్వస్థత కానుకలు వేయాలి, అది ఇది అది అది అంటారు కదా, దానికి మీ సమాధానం ఏంటి? చూడండి, కానుక ఏదైతే ఉందో అది సంఘ అభివృద్ధి కోసం, సంఘాన్ని కట్టడానికి కోసం మేము దాన్ని క్రైస్తవ సమాజంలో పరిగణంగా తీసుకుంటూ ఉంటాం. అంతేకాకుండా బైబిల్లో కూడా కానుక గురించి నియమాలు ఉన్నాయి. అది దేవుడు ఆ మనస్సు యొక్క ప్రేరేపణ కలగచేసిన ద్వారా మాకు ఇవ్వబడిందే కానీ మేము వెళ్ళి భిక్షమైతే అడగము. అంతగా కావాలంటే కానుకలన్నీ వదిలేసినా కూడా మా దేవుడు మమ్మల్ని పోషించగలడనే నమ్మకం మా క్రైస్తవులకి ఉంది. ఓకే, నైస్. అందుకే ఇంకో విషయం చెప్పాలంటే, నా చిన్ననాటి వయసులో ఏసన్న గారని ఒక దైవజనులు ఉండేవారు. ఓకే, హోసన్న మినిస్ట్రీ స్థాపికులు. ఆయనకి ఇలాగే మీలాగే ఎవరో అడిగితే ఆయనకి సుమారుగా ఒక ప్రార్థనకి వచ్చేటటువంటి కానుక ₹1,00,000 కన్నా పైన ఉంటుంది. ఓకే, ఆయన ఇలాగే మీలాంటి వారు ఎవరో అడిగారని చెప్పి కోపంతో ఉన్న అన్ని కానుక పెట్టలో వచ్చినటువంటి కానుకల్ని అందరి ముందే సజీవంగా దహనం చేసేసారు. అది ఒక పాస్టర్ యొక్క తెగింపు. కానుక లేకుండా దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృపతో మేము జీవిస్తాం, కానుకతో కాదు. గుడ్ 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 గుడ్, నైస్ నైస్. ఓకే, సరే సార్, మీ సమాధానాలు నాకు చాలా బాగా నచ్చుతున్నాయి. అవునా? ఎస్. ఓకే ఓకే, ఇంకొక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. ఎస్ సార్, చిన్న క్వశ్చన్ కావాలేనా? చిన్న క్వశ్చన్ సార్. సరే అడగండి. అడగమంటారా? అడగండి. అంటే హిందూస్ లో చూసినట్లయితే శిల్పాలు చాలా ఉంటాయి, విగ్రహాలు ఉంటాయి. అవును. మీ దేవుడికి రూపం అంటూ ఉందా? మీరు రూపం లేకుండా నమ్ముతున్నారా? ఎలా నమ్మారు మీరు చెప్పగలరా? అంటే నా క్వశ్చన్ అర్థమైందా మీకు? అర్థమైందండి. అండర్స్టాండ్? అర్థమైంది. ఓకే, ఇప్పుడు రూపాన్ని ఎక్కడ చూసారు మీరు? అంటే రూపం అంటే మా దాంట్లో మేము చూసుకుంటాం కదా, చాలా ఉన్నాయి, నేమ్స్ ఎందుకులేండి మళ్ళీ. చాలా మా హిందూస్ లో శిల్పాలు ఉంటాయి, విగ్రహాలు ఉంటాయి. మాకంటూ ఒక రూపం, మా భగవంతుడికి ఒక రూపం అంటూ ఉంది. అలా మీ భగవంతుడికి ఏమైనా రూపం ఉందా? మా భగవంతుడికి అంటూ ప్రత్యేకంగా రూపం అంటూ ఏమీ లేదు. ఓకే, కానీ క్రీస్తు సజీవంగా ఈ లోకానికి వచ్చినప్పుడు మనిషి రూపాన్ని ధరించాడు. ఓకే, ఆయన గుర్తు కింద కొన్ని చిత్రపటాలు, కొన్ని శిలా విగ్రహాలు ఉన్నాయి, కానీ వాటిని మేము ఎప్పుడూ పూజించినట్టు చరిత్రలో ఎక్కడా లేదు. ఓకే, మీరు అంటే నేనేమంటున్నానంటే ఏమీ లేకుండా ఎట్లా నమ్మారు, ఎట్లా విశ్వసించారు? దానికి సమాధానం ఉంటుందా మీ దగ్గర? దేవుని యొక్క స్పర్శ మనకు తెలుస్తుంది కదండి. ఎట్లా? దేవుణ్ణి మనం ఫీల్ అవ్వగలం కదా. అదే, మీరు ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పగలరా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఉన్నారు. ఓకే అండి. ఇప్పుడు మీరు ఎవరు? మనిషే కదా. మనిషే. ఇప్పుడు మనిషికి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ప్రోడక్ట్ ఏంటి? చాలా ఉంటాయి కదండి. ఒకటంటే ఏం చెప్పగలను చెప్పండి? చాలా ఉంటాయి. ఇప్పుడు శ్వాస పీల్చుకుంటారు కదా. అవును. గాలి. ఇప్పుడు గాలి కనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఆ గాలి లేదంటే ఇప్పుడు నన్ను మీరు పిచ్చోడి కింద చూస్తారు కదా. అవునవును. ఇప్పుడు మిమ్మల్ని నేను ఏం చూడమంటారు నన్ను అయితే? ఇప్పుడు బాగా చెప్పారు. అంటే ఇప్పుడు గాలితో పోల్చారా దేవుని? అట్లా ఇప్పుడు గాలిని మీరు చూడలేరు కానీ స్పర్శించగలరు. గాలిని మీరు చూడలేరు కానీ అది లేకుండా మీరు బ్రతకలేరు. అలాగే దేవుడిని మేము చూడలేము కానీ స్పర్శించగలం. దేవుడిని మేము చూడలేము కానీ దేవుడు లేకుండా కానీ మేము బ్రతకలేము. ఓకే ఓకే, నచ్చిందండి మీ అసలు, చాలా బాగా నచ్చింది. నేను చాలా మారాల్సి వస్తుంది మీ మాటలతో. నాకు ఇంకా చాలా దూరం రావాలంటే మీరు. ఓకే అండి అబ్రహాం గారు, నేను ఒక్కటి అడుగుతున్నా. ఏం లేదండి, 2 days నుంచి అనుకుంటా ఏంటో ఎంత చెప్పిన తర్వాత మీతో ప్రార్థన చేయించుకోవాలని ఉంది. రీజన్ కూడా ఏంటో చెప్తా. మీ మాటలు నేను బాగా కనెక్ట్ అయ్యా కూడా. ఓకేనా? ఓకే. ఏంటంటే షోల్డర్ బాగా పెయిన్ వస్తుందండి, 2 days నుంచి బాగా పెయిన్ వస్తుంది. ఓకే. సిటీ స్కాన్ చేయించా, ఎంఆర్ఐ స్కాన్ చేయించా, అన్ని రకాల బ్లడ్ టెస్ట్ చేయించా, రిజల్ట్ లేదు. మీరేమన్నా ప్రార్థన చేయగలరా?
నేను ప్రార్థన చేస్తాను, కానీ నా దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తారని మీకు నమ్మకం ఉందా? విశ్వసిస్తానండి, మీ మాటలో నేను విశ్వసిస్తా. ప్రార్థన చేస్తారా? నేను ప్రార్థన చేస్తాను, కానీ మీరు విశ్వసిస్తే ఇప్పుడే దేవుడు మీకు స్వస్థతనిస్తాడు. ఖచ్చితంగా విశ్వసిస్తా. ఎందుకంటే దేవుడు అందరి కొరకై తన రక్తాన్ని బలి చేశాడు కాబట్టి ఆ రక్తం ద్వారా అందరికీ స్వస్థత కలుగుతుందని ఆయన చెప్పాడు. మీకు కూడా స్వస్థత వస్తుందని నేను నమ్మి ప్రార్థన చేస్తాను. మీరు నమ్మి ఐక్యపిస్తారా? తప్పకుండా సార్. ఒకసారి కళ్ళు మూసుకోండి. In the name of Jesus, I proclaim healing unto those bones. I speak those flesh to be reborn again. In the name of Jesus. యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమందు స్వస్థతని ఇప్పుడే విడుదల చేస్తున్నాను. In the name of Jesus. In the name of Jesus. In the name of Jesus. ప్రభా, ఒక్కసారి ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. మీ రక్తాన్ని ఇప్పుడే ప్రోక్షిస్తున్నాను. ఇప్పుడే మీ యొక్క అభయ హస్తాన్ని త్రాకమని యేసునామమందు కోరుకుంటున్నాను తండ్రి. I come against every satanic forces, every sickness. I bind every generational curses upon his shoulder right now. I proclaim him to be healed in the name of Jesus. Amen. ఒకసారి చెక్ చేసుకోండి. సార్ పెయిన్ లేదు సార్. హల్లెలూయా. నేను నిజంగా నమ్మలేకపోతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. దేవుడు నిన్ను స్వస్థపరిచాడు, నేను స్వస్థపరచలేదు. ఆమేన్, ఆమేన్. వెల్కమ్ టు క్రిస్టియానిటీ. థ్యాంక్ యూ సార్. మీ మాటల్లో చెప్పండి.